కల్పిస్తామని సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పారు. ఒక రకంగా ప్రామిస్ చేశారు. ఎందుకంటే దేశంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రతి ఏడాది అనేక మంది గ్రాడ్యుయేట్లుగా బయటకు వస్తారు, కానీ వాళ్ళకి మార్కెట్కి సరిపడా కావాల్సిన స్కిల్లో చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో దృష్టి పెట్టేలాగా ముఖ్యమంత్రి అడగడము, దానికి ఖచ్చితంగా చేస్తామని ఈ కంపెనీల ప్రతినిధులు ప్రామిస్ చేశారు. సో ఇక సిఐఐ మొదటి రోజు సమావేశంలో భాగస్వామ్య సదస్సులో 8,26,668 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. అలాగే అంతకు ముందు రోజుతో కలుపుకుంటే 11,91,972 కోట్లకు మొత్తం కలుపుకుంటే వాళ్ళు ఇంకా రెండవ రోజు ఉంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సిఐఐ సమ్మిట్ కన్నా ముందే కొన్ని పెట్టుబడులు రావడము, కొన్నిటికి శంకుస్థాపనలు చేయడము, దాంట్లో భాగంగానే గూగుల్ కూడా అంతకు ముందే వచ్చేసింది. దాన్ని కావాలంటే హోల్డ్ చేసుకుని ఈ సిఐఐ సమ్మిట్లో వచ్చింది ఈ 1,33,000 కోట్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అంతకు ముందు పెట్టిన ఇంకో డేటా సెంటర్ సిఫీకి సంబంధించిన దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటంటే వచ్చిన పెట్టుబడిని వచ్చినట్టుగా ఆకర్షించేయాలి, తద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అంత ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందనే దాని మీదే దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ఆర్టీజీ విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి అయిన లోకేష్ కానీ. అంతకుముందు ఈ సదస్సుల కన్నా ముందే దుబాయ్ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లండన్ పర్యటనకు వెళ్లారు, ఇటు లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకుముందు సింగపూర్ పర్యటనకు కూడా వెళ్లారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తగలేశారో 5 ఏళ్లలో వాళ్ళతోటి పారిపోయేలా చేసి మేము రామ్ మహాప్రభు ఆంధ్రప్రదేశ్ వైపు అన్నారు, వాళ్ళని వెళ్ళి మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిగా అదైంది. దేశంలో జాతీయ స్థాయి నాయకత్వ స్థాయి అయినా ఒక మెట్టు తగ్గి వెళ్ళి తిరిగి మేము మళ్ళీ వచ్చాం కాబట్టి ముందు మీరు ఏదైతే మాస్టర్ ప్లాన్ సిఆర్డీఐకి ఒప్పుకున్నారో, అలాగే మాకు పెట్టుబడులను ప్రోత్సహించడానికి అట్రాక్ట్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తా ఉన్నారు, యూ ప్లీజ్ కమ్ బ్యాక్ అన్నారు. అయితే కొంత హెజిటేట్ చేసిన తర్వాత సింగపూర్ ప్రభుత్వం ఎస్ వచ్చారు, నిన్న మంత్రి వచ్చారు, షణ్ముగన్ వచ్చారు, వారు కూడా ఒప్పందం చేసుకున్నారు. దేనికంటే నైపుణ్యాభివృద్ధికి అలాగే ఇతర సంస్థల పెట్టుబడుల ప్రోత్సాహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని. దట్స్ ఎ వెరీ బిగ్ స్టెప్. సో ఇంకా ఏమేం జరిగిందంటే మొదటి రోజు అంటే మనకి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, విస్తృతంగా ఉన్న అవకాశాలు ఏంటి? మినరల్స్, మైనింగ్, పోర్ట్స్, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, ఆక్వా, రెన్యూబుల్ ఎనర్జీ, వీటికి సంబంధించిన రంగాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అని అనేక దేశాలు, దాదాపు 40 నుంచి 60కి పైగా దేశాల ప్రతినిధులు వచ్చారు. నిన్న ముఖ్యమంత్రితో చేసుకున్న ఒప్పందం కాకుండా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 41, మిగతా మంత్రుల ఆధ్వర్యంలో 324, అంటే సుమారుగా 365కు పైగా ఎంఓయూలు కుదిరాయి. ఎంఓయూ అంటే ఏంటి? ఎస్, మేము మీ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో ఇక్కడ పెట్టుబడులు పెడతాము, ఇదిగో మాకు ఈ రాయితీలు కావాలి, మేము ఇంత పెట్టుబడి పెడతాము, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాము అని. ఇట్స్ ఎ ప్రిలిమినరీ అగ్రిమెంట్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాని తర్వాత మళ్ళీ ఫాలోఅప్లు చేసి వాళ్ళని ఇక్కడ ఆ పెట్టుబడి గ్రౌండ్ అయ్యేలాగా చేసే బాధ్యత కూడా ప్రభుత్వాందే. దానికోసం ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెరీ క్లియర్గా ఉంది. ఒక్కసారి మీరు మాతో ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేసిన తర్వాత ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మీ కంపెనీ ఇంకా మాదంటే టేక్ ఓవర్ చేసేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కాదు, ఆ బాధ్యత మాది. మీరు ఇక్కడ మీ ఆఫీస్ ఓపెన్ చేసే వరకు కూడా మేమే బాధ్యత తీసుకుంటాము. వార్ ఫుటింగ్ జోన్ మీద అనుమతులు ఇవ్వడం కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఎవ్రీథింగ్ మా బాధ్యత అని చెప్పి. ఊరికే వస్తాయా కంపెనీలు? ఎవరిని చూసి వస్తాయి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు మొహం చూసి వచ్చేసారా గూగుల్ వీళ్ళందరూ అని. అఫ్ కోర్స్ ఎస్, 1990లో బిల్ గేట్స్ వచ్చినా, లేకపోతే ఇప్పుడు 2025లో సుందర్ పిచాయ్ వచ్చినా, లేకపోతే రిలయన్స్ అదానీ వచ్చినా 40,000 కోట్లు పెట్టుబడి పెడతాం ఇంకో డేటా సెంటర్ నిన్న అదానీ చెప్పినా, అనేక మంది దేశ విదేశాల ప్రతినిధులు వచ్చినా ఎవరిని చూసి వస్తారు? ఒక రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలంటే వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టచ్చుగా. దేశంలో అహ్మదాబాద్ ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, లేకపోతే ముంబై ఉంది, బెంగళూరు ఉంది, చండీగఢ్ ఉంది. ఇన్ని ప్లేసులు ఉన్న తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్ ఇవన్నీ, జస్ట్ వెళ్ళి ప్లగ్ అండ్ ప్లే పెట్టుబడులు పెట్టేసుకోవచ్చు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు? ద బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ చంద్రబాబు నాయుడు. లోకేష్ అనేక సందర్భాల్లో చెప్పినట్టు ద హిస్టరీ ఆఫ్ 40 years ప్లస్ ఐటీ అభివృద్ధి చేయడం కానివ్వండి, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం కానివ్వండి, ప్రజలకి పెట్టుబడిదారులకు ఒక భరోసా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 ఏళ్ళు ఆ ఇమేజ్ని, ఆ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసేసి ఉన్న కంపెనీలు పారిపోయేలా చేశారు. కాదని చెప్పగలరా వాళ్ళు?
అలాగే 5 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంఓయూలు ఎంత గ్రౌండింగ్ అయ్యాయి చెప్పగలరా? ఎంత గ్రౌండ్ అయిందో చెప్పగలరా? ఇవాళ వాళ్ళ పత్రికల్లో ప్రధానమైన ఐటమ్స్ ఏం రాస్తారు? కొంచెమైనా ఇప్పుడు నువ్వు తెచ్చావా నేను తెచ్చావా అని కాదు, ఏదో ఒక రూపంలో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి కదా. ఒక జర్నలిస్ట్గా ఆ ప్రాంతంలో పుట్టినవాడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పుట్టినవాడిగా ఇందులో నా భాగస్వామ్యం ఏమి ఉండకపోవచ్చు సిఐ సదస్సులో, కానీ నేను ఆనందిస్తా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని. నాకు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చింది తెలంగాణ గడ్డ, తెలంగాణ భూమి. దానికి ఎప్పటికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. బట్ పుట్టిన ప్రాంతంలో పెట్టుబడులు వస్తున్నందుకు సంతోషం ఉంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉండదు? ఆయన అక్కడే పుట్టాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వారి పత్రికల్లో రాతలు చూస్తే సరే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ సో ఓవరాల్గా ఏంటంటే ఇన్ని రంగాల్లో అవకాశం ఉంది కాబట్టి యూ ప్లీజ్ కమ్, మీరు వచ్చి ఒక్కసారి ఇక్కడ నిలబడి మీకు ఏం కావాలో చెప్పండి, అన్ని రాయితీలు మేము ఇస్తాము. మొన్న 22,000 కోట్ల రాయితీలు ఇస్తే మళ్ళీ దాన్ని గగ్గోలు చేశారు గూగుల్కి. 1,33,000 కోట్లు పెట్టుబడులు పెట్టి 1,90,000 దాకా ఉద్యోగాలు కల్పించి ఒక పెద్ద ఈకో సిస్టమ్ కల్పించేదానికి ఇస్తే తప్పేంటి? ఇంకా నిన్నేదో ఇంకొక సంస్థకి ఏదో ఇచ్చేస్తున్నారు రాయితీలని. పోనీ మీరు ఇచ్చారా 5 ఏళ్లలో? మీరు ఇచ్చి తీసుకొస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. లోకేష్ గారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రామిస్ చేశారు ఎన్నికలకు ముందు. సబ్జెక్ట్ టు కరెక్షన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్తారు, ఈ 16 నెలల్లో దాదాపుగా మన చెప్పిన 10 లక్షలు, ఇప్పుడు చెప్పిన 11 లక్షలు ఉద్యోగాలు, సుమారు 13 లక్షల ఉద్యోగాలు కలిపి ఆ 20 లక్షల నెంబర్ దాటుతోంది. ఇది 16 నెలల్లో. ఇంకా 3.5 ఏళ్ల పరిపాలన ఉంది. సరే, లాస్ట్ 6 నెలలు తీసేద్దాం ఎన్నికల హడావుడి. ఇంకా 3 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. వారి విస్తృతమైన సహాయ సహకారాలు, వారు కూడా నేను వెనకాల ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ వెనకాల ఉన్న ధీమా. ఎందుకంటే నిన్న పీయూష్ గోయల్ వచ్చారు, ఉపరాష్ట్రపతి వచ్చారు, వాళ్ళందరినీ చూసి కూడా వస్తారు. చంద్రబాబు నాయుడు ఫేస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటారు, వీళ్ళందరూ ఎకో సిస్టమ్ వెనకాల ఉంటారు. లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే మిగతా పెద్దలందరూ కూడా. అలాగే మంత్రులు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు వెళుతున్నారు. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆంధ్ర ఈజ్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్. ఇది చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. సో బ్రేక్ తీసుకుంటా. ఇవాళ ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ నెగిటివ్. జగన్ ఏం చేశారు, ఏం చేయలేకపోయారు, అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు, ఐటీ ఆర్టీసీ మంత్రిగా లోకేష్ ఏం చేస్తున్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రోత్సాహకం ఎలా ఉంది, వీళ్ళందరికీ వెనకాల పెద్దన్నలాగా మోదీ గారు ఏం చేస్తున్నారు, ఎందుకని ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా వదిలేసి ఈ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు రావాలి? డబ్బు పెట్టేవాడు ఏమీ చారిటీ చేయడు, వాళ్ళకేం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఏమి ఉండవు, ఎమోషన్స్ ఏమి ఉండవు. వ్యాపారం చేసేవాడికి ఎమోషన్ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడు ఏదో 4 రూపాయలు పెట్టాలంటే ఆలోచిస్తాడు, అయినా లాభాపేక్షతోనే ఆలోచిస్తాడు తప్ప ఊరికే పెట్టడు. మరి బయట వాళ్ళు ఎందుకు వస్తున్నారు? జపాన్ సంస్థలు ఎందుకు వస్తున్నాయి, సింగపూర్ ఎందుకు వస్తున్నాయి, లండన్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, అమెరికా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మా దగ్గర భూములు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఇప్పటికే 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉంది. సో ప్లీజ్ వెల్కమ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుస్తున్నారు. అలాగే రియల్ టైం గవర్నెన్స్ మంత్రిగా ఉన్న లోకేష్, ఆయన ఐటీ శాఖ, అఫ్ కోర్స్ విద్యాశాఖ, ఇవన్నీ చూసుకుంటూ రియల్ టైం గవర్నెన్స్లో, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కీలక పాత్ర పోషించాలి కాబట్టి వారి రోల్ వారు పోషిస్తున్నారు. చూద్దాం ఇప్పటివరకు వచ్చిన జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఏమంటున్నారు, ఇంకా ఎంతమంది రావడానికి రెడీగా ఉన్నారు, సెకండ్ డే ఏమేమి ఎంఓయూలు అవబోతున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నెల్లాయిపాలెం విజయ్ కుమార్ గారు, బయోడైవర్సిటీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ నాయకులు వారు జాయిన్ అవుతున్నారు. అలాగే యార్లగడ్డ రామ్ కుమార్ గారు, బీజేపీ నాయకులు జాయిన్ అవుతున్నారు. డివి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం విజయ్ గారు, రామ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు. సో విజయ్ కుమార్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు యార్లగడ్డ రామ్ కుమార్ గారు, మీ అబ్జర్వేషన్ అంటే, ఒకటి నేను ఇందాకనే చెప్పా, బీజేపీ ఎన్డీఏ నడిపిస్తోన్న బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే దేశ ప్రధాని మోదీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎందుకన్నానంటే, సరే గత ఏం జరిగాయి అవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎస్ నేను సపోర్ట్గా ఉన్నాను అని డే 1 నుంచి చెప్తున్నారు. ఇప్పుడు బ్రాండ్ ఏపీ చంద్రబాబు నాయుడిని చూసి ఎలా వస్తారో మన సుందర పిచాయ్ ప్రధానమంత్రి గారి పేరు కూడా ప్రస్తావించారు కాబట్టి, సో ఆ భరోసాతో అనేక కంపెనీలు వస్తాయి. ఈ సిఐ సదస్సు మొదటి రోజు ఎలా జరిగింది, రెండో రోజు ఎలా జరుగుతోంది, కంపెనీలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గుతున్నాయి?
అన్మ్యూట్ చేయండి, రామ్ కుమార్ గారు అన్మ్యూట్ చేయండి. ఋషి గారు గుడ్ మార్నింగ్ అండి, అలాగే మిగతా మిత్రులు కూడా. నిన్న అంటే ప్రపంచం అంతా కూడా నిన్న మళ్ళీ విశాఖపట్నం ఇంకా చూసిందండి. ఎందుకంటే నిన్న జరిగిన సదస్సు కేవలం మన ఏపీకే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అది అందరూ కూడా గమనించాలి, ప్రపంచం అంతా కూడా గమనించింది. మీ ఛానల్ ద్వారా మనకు అందరికి, మన ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ విషయం చెప్పేది. అంటే డిఫరెంట్ కంపెనీ సిఇఓస్ కూడా వచ్చి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు, ఇందాక క్వశ్చన్ వేశారు. అవును, అంటే ఒక బ్రాండ్ ఉంటదండి, ఈయన వస్తే ఇక్కడ అన్ని విధాలుగా మన సపోర్ట్ చేస్తారు, ఈయన వస్తే మనకు అన్ని రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తారు, అది వేళ భరోసా కలిగింది. గతంలో 2014లో కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అది జరిగిన 2019లో వచ్చేసరికి జగన్ గారు చేసిన పిచ్చి పనుల వల్ల ఎక్కడో అక్కడ వెనక్కిపోయారు. మళ్ళీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, పైన మోడీ గారు, కింద చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఒక టీమ్ గా కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సహకారం అందించడానికి చేస్తున్నారు అనేది ఒక గుడ్ పాజిటివ్ వైపు. అంటే దాని ప్రజలు కూడా మనకు చెప్పేదానికన్నా కూడా వాళ్ళు కూడా గమనిస్తున్నారండి. ఇప్పుడు నిన్న వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, అంటే ఇండియా వైస్ ప్రెసిడెంట్, లేకపోతే ఏపీ గవర్నర్ గారు వచ్చారు, వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్ కూడా పంపి మేము పూర్తి సహకారం అందిస్తాను వారు చెప్పడం. సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి పీయూష్ గోయల్ గారు స్వయంగా స్టేజ్ మీద వారు చెప్పింది, మేమేమన్నా పైనుంచి ఒకటి చేద్దాం అనుకుంటుంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకుని దాన్ని ఏపీకి లాక్కెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. మన ఓరకల్లో ఇండస్ట్రియల్ నోడ్ లో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఇటువంటివన్నీ కూడా అక్కడ పెట్టాలని 2,621 ఎకరాల్లో చేశారని స్టేజ్ మీద వారు ప్రస్తావన తెచ్చారు. ఇక్కడ ఎందుకు పెడతారని ఇందాక క్వశ్చన్ వేశారు మీరు, దానికి దానికి కూడా ఆన్సర్ ఇప్పుడు అంటే ఇన్ని ఆల్రెడీ డెవలప్ అయిన రాజధానులు ఇవన్నీ ఉన్నాయి, ప్లగ్ అండ్ ప్లే వదిలేసి ఏపీ వైపు ఎంతమంది వస్తున్నారు కదా. సరే, దానికి కూడా చెప్తాను. ఇప్పుడు నిన్న పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే అండి, ఇక్కడ టెంపరీ ఫెసిలిటీస్ కాదు, ఈ సందోహం, ఈ సందడి చూస్తుంటే రేపు దేశంలో ఇటువంటి ఈవెంట్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్ లోనే జరగాలి, అటువంటి ఒక పర్మనెంట్ ఫెసిలిటీస్ పబ్లిక్ అది మా పార్ట్నర్షిప్ లో చేయాలి, ఏ సెమినార్ జరిగినా, కాన్ఫరెన్సెస్ జరిగినా, ఎగ్జిబిషన్ జరగాలంటే అన్నారంటే ఇక్కడ నిన్న ఎంత సందడిగా జరిగేది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు ఏపీలోనే ఎందుకు జరగాలి అన్నారు, మీ ఓపెనింగ్ కామెంట్స్ చెప్పారు. నువ్వు తెచ్చావా నేను తెచ్చావా అనేది కాదు, ఆంధ్రప్రదేశ్ వస్తే ఎవరినైనా సరే ఆహ్వానిద్దాం, అది ప్రజలందరిలోని కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా ఒక పాజిటివ్ వైబ్ ఉంటదండి. అలాగే వచ్చేవాడిని ఆదరిద్దాం, మనందరం కూడా ఆనందిద్దాం అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు బెంగళూరు ఉందండి, అంటే నేను దానికోసం నెగిటివ్ గా చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ సాచురేషన్ వచ్చేసింది. ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే 2 hours ఉంది, 2 hours పడుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఏపీ లేదు, అబండెంట్ ల్యాండ్ స్పేస్ ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా వాళ్ళు కూడా ప్రొక్యూర్ చేసే కొన్ని అవకాశం కూడా ఉందండి. సీ షోర్ ఉంది, అంటే ఒక మంచి వెదర్ కావాలి విదేశీ నుంచి వచ్చే వాళ్ళకి ఒక మంచి వెదర్ ఉంది. నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు భోగాపురం. ఇవన్నీ కూడా మంచి అనుకూల వాతావరణం. ప్లగ్ ఇన్ ప్లే చేయాలంటే కూడా వీళ్ళందరికీ కూడా రెడీగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉంది. నిన్న ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పారండి నిన్న. అంటే అంత ఫాస్ట్ గా రియాక్షన్స్ ఉంటున్నాయి ప్రతిదానికి కూడా. లోకేష్ గారు ఇక్కడ ఏమన్నా మైండ్ లో ఒక ఐడియా వస్తుందో, పేపర్ మీద ఒక ప్రెజెంటేషన్ కావాలంటే ఈగోస్ పక్కన పెట్టి వెంటనే పైకి వెళ్ళడం, ఢిల్లీలో అక్కడ ఉన్న మినిస్టర్లు అవైలబుల్ ఉన్న వాళ్ళని కలవడం, లేదా ఒక రోజు వెయిట్ చేస్తున్న అపాయింట్మెంట్ తీసుకుని కలిసి రండి మా రాష్ట్రానికి కావాలని వారు తెచ్చుకోవడం. గ్రీన్ ఎనర్జీ కోసం ప్రధాని మోడీ గారు అనౌన్స్ చేసినట్లు మోర్ దాన్ 50% మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుందంటే, అంటే ఇన్సెంటివ్స్ ఏమైనా నేషనల్ లో కనుక అనౌన్స్ చేస్తే ఫస్ట్ ఇన్ లైన్ అన్నట్టుగా మీరు హ్యాండ్ రైజ్ చేసి అన్ని కూడా మన రాష్ట్రానికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అందుకనే ఇటువంటివన్నీ చూసే మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ నైపుణ్య గల నిపుణులు కూడా ఉన్నారు అని చెప్పి ఇక్కడికి వస్తున్నారండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాల అన్ని కూడా నేను పెట్టడం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, డేటా సెంటర్స్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, గ్రీన్ ఎనర్జీ కోసం కానీ, ఫ్యూచర్ కి విజన్ ఉన్న నాయకుడు ఇక్కడ ఉన్నాడు. ఆ విజన్ ప్రకారం ఒక మిషన్ తోనేమో నేషనల్ లెవెల్ లో వర్క్ చేస్తున్నారు. ఈ జోడీలో వెళ్ళాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉంది కాబట్టి వెళ్తుందని ఒక నమ్మకంతో వెళ్తున్నారు ఋషి గారు అందరూ కూడా. సో డివిఎస్ గారు, విజయ్ గారు వస్తాం మీ దగ్గరికి. డివిఎస్ గారు, ఇప్పుడు మీరు చాలా ప్రభుత్వాల దగ్గరగా పరిశీలించి ఉన్నారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో ఒకటి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణమే ఒకటి దెబ్బతినిపోయిన బ్రాండ్ ఏపీ. అంటే భయం వేసేసింది అసలు ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ దేశంలో. ఎందుకంటే 10 ఏళ్ళు ఎన్నేళ్ళు అయిపోయినా రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. బయటికి వెళ్తే అక్కడి నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు. ఈ 16 నెలల్లో వీళ్ళు చేస్తున్న ప్రామిసులు అంటే హామీలు సంక్షేమం అన్నీ ఎలాగో చేయాల్సిందే అంటే ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి దిశగా వేసిన అడుగులు, దాంతోపాటుగా ఎస్పెషల్లీ ఈ సదస్సు ఎటువంటి కాన్ఫిడెన్స్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తోంది. కంపెనీలకు ఎలాగో ముఖ్యమంత్రి ఇస్తున్నారు అనుకోండి, లేకపోతే వాళ్ళు ఏం రారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రాష్ట్ర యువతకు నిజంగా కాన్ఫిడెన్స్ ఇస్తుందా, లేకపోతే ఊరికే ఈ 2 రోజులు 3 రోజులు హడావిడిలాగే ఉంటుందా? ఎందుకంటే గతంలో అలా జరిగింది కాబట్టి చెప్తున్నా. రిషి గారు ముందుగా మీకు సార్ మీ వాయిస్ వెంటనే బ్రేక్ అయింది మీరు మాట్లాడడం మొదలు పెట్టగానే. ఐ జస్ట్ వెయిట్ ఫర్ 30 seconds అండ్ ఐల్ గో టు నెక్స్ట్ గెస్ట్. డివిఎస్ గారు ఒకసారి చెక్ చేసుకుందామా, మన మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకుందాం. విజయ్ గారు ఓవర్ టు యూ. సేమ్ క్వశ్చన్ మీకు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ వస్తారు, ప్రతినిధులందరూ ఎవరు బ్రాండ్ చంద్రబాబు నాయుడిని, ఆ చంద్రబాబు నాయుడిని చూసే కోటలు కోటేశారు ప్రజలు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు అక్కడి నుంచే వచ్చారు ఒక యువకుడిగా. సార్ ఇప్పుడు ఏపీ ఈజ్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా అట్లీస్ట్ కంటిన్యూస్గా అంటే 14-19 కావచ్చు, 23లో ఏదో తుతుమంత్రంగా అన్న ఏదో ఒకటి పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో సిఏ కావచ్చు, ఇతర బిజినెస్ వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టడం అనేది ఏపీ ఒక్కటే కంటిన్యూస్గా చేస్తుంది. నేను ఒక మాట ఎగ్జాగరేషన్ కావచ్చేమో, 7th టైం అనుకుంటాను సార్. ఓకే, నేను ఒక మాట అంటాను, ఇవాళ ఎగ్జాగరేషన్ కావచ్చేమో. షార్ట్లీ విత్ ఇన్ 10 years ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ది డావోస్ ఆఫ్ స్విట్జర్లాండ్. అవునా? ఇవాళ ఏదో నేనేదో గొప్పగా మాట్లాడుతూ అనిపించొచ్చాము. ఎందుకంటే కంపెనీలు నో మోర్ దే ఆర్ ఫీలింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏలేనో కొత్తగానో ఫీల్ కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఎందుకు ఆంధ్రాకే వస్తున్నారు అని. ఆ ప్రూవన్ ఎక్స్పీరియన్స్, ఆ ప్రూవన్ మ్యాన్, ఆ ప్రూవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు. సో ఆ కోస్టల్ లైన్, సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2016 నుంచి 2025 దాకా 1-2 స్థానాల్లోనే ఉంది. ఈవెన్ మేము తయారు చేసిన ఫార్మాట్స్ అన్నీ వాడుతున్నారు కాబట్టి, జగన్ ఇంట్లో కూడా అదే ఫార్మాట్స్ వాడారు కాబట్టి 1 or 2 స్థానాల్లోనే ఉంటూ వచ్చాం. ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. బిజినెస్ చేసామా లేదా అనేది వేరే విషయం. కాకపోతే ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఎంఓయూ కావాలి, ఆ తర్వాత ల్యాండ్ శాంక్షన్ కావాలి, ల్యాండ్ దాని అలొకేషన్ కావాలి, ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కావాలి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కావాలి, ఆ తర్వాత ఆ కంపెనీకి ల్యాండ్ ఇవ్వాలి. అంటే ఒక్కో స్టేజ్ చెప్తాను. ఈ స్టేజెస్ అన్నీ ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా, ఎంత దాన్ని ఏమంటారు ఫోకస్ పెట్టి చేస్తేనే ఒక కంపెనీ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, దాని మెషినరీ తెచ్చుకోవాలి, ఇన్స్టలేషన్ చేయాలి, ఆ తర్వాత దాని యొక్క ప్రొడక్షన్ పోవాలి, మార్కెటింగ్ పోవాలి, ఇవంతా వస్తాయి. ఈ బాధ్యత అంతా మీరే తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్కసారి ఎంఓయూ డన్, కంపెనీ ఓపెనింగ్ రోజు మీదే బాధ్యత. సార్ 2014-19లో మేము ఈ బాధ్యతలు తీసుకున్నాము. కియా లాంటి వాళ్ళకి నీళ్లు కూడా ఇచ్చాం. నీళ్లు కూడా ఎక్కడెక్కడ వాటర్ కావాలి అని చెప్పి అది కూడా చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ మనం సాటిస్ఫై చేస్తేనే, సఫైస్ చేస్తేనే మనకు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు వస్తుంది. సో అలాంటి ర్యాంకు కంటిన్యూస్గా ఒక స్టేట్కి వస్తుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ దేశం వాళ్ళైనా ముందు దాన్నే చూస్తారు. భారతదేశంలో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే స్టేట్ ఏది, ఈజీగా ఉండే దాన్ని ఏమంటారు మనకు దాన్ని ఏమంటారు మనకు కావాల్సిన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించే స్టేట్ ఏది, మంచి బ్యూరోక్రసీ ఉన్న స్టేట్ ఏది, ఆ స్టేట్లో ఉన్న దాని అధికారులు కావచ్చు, లేకపోతే దాని పొలిటికల్ పార్టీ కావచ్చు. అయ్యా సో ది లీడర్షిప్ ఎంత మనకు సహకారం ఇస్తుంది, కోఆపరేషన్ ఏముంటుంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటేనే మన రాష్ట్రానికి వస్తారు. ఇదేదో ఫస్ట్ టైము రావట్లేదు. సో ఇవాళ మేము ఇవాళ పెట్టిన
ఎంఓయూలతో పాటుగా గత 17 నెలల్లోనే దాదాపు 10 లక్షల ఎంఓయూలు, కొన్ని వాళ్ళకి స్పిల్గా వచ్చాము కానీ బట్ దాదాపు 10 లక్షల కోట్ల ఎంఓయూలు, 10,63,354 కోట్ల ఎంఓయూలు మేము ఆల్రెడీ కుదుర్చుకున్నాం. 193 ఎంఓయూలు, 4-5 పెద్ద ఎంఓయూలు ఇవాళ మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చాము. బట్ ఇది సో దీంట్లో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు మనం ఆల్రెడీ కల్పించున్నాం. అంటే ఉద్యోగాలు అంటే నేరుగా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇందాక నేను చెప్పేట్టు ఒక్కొక్క స్టేజ్లో రావాలి. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆ ఉద్యోగాలు వస్తాయి. సో ఈ కన్స్ట్రక్షన్ లేబర్ ఉద్యోగం 4 సంవత్సరాలతో అది ఉండదు, ఇంకొక కంపెనీ వస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క స్టేజ్లో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ మేము చేశాం కాబట్టి కియా లాంటి సంస్థని తెచ్చి వితిన్ 1.5 yearలో ఆ సంస్థని మేము అనంతపూర్ లాంటి వెనుకబోయి ఉన్న ఏరియాలో తెచ్చి మేము చేశాం కాబట్టి మా మీద నమ్మకం వచ్చింది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కంపెనీలు తాలేదు, వచ్చిన కంపెనీలో వాళ్ళు 23లో ఇదే సిఐ సమ్మిట్ పెట్టిన దాంట్లో 2% కూడా రియలైజేషన్ రేట్ లేదు అని తెలిసిన తర్వాత కూడా మేము వితిన్ అధికారానికి వచ్చిన వాళ్ళ పత్రిక హెడ్లైన్ అబ్జర్వ్ చేస్తే కరణ్ అదాని మాట్లాడిన దాన్ని వాళ్ళు చేసుకుని అదుగో మేమే చెప్పాము, అప్పుడే వచ్చేసిందని మొదలుపెట్టి వీళ్ళు గూగుల్ దానికి మళ్ళీ మొదలు పెట్టారు. మొన్నటిదాకా కామ్గా ఉన్నారు. ఒక్క నేను ఆ విషయంలో నేను క్లారిటీ చాలాసార్లు చెప్తున్నా. అంటే ఒకే మాట దాన్ని పదే చెప్తే ఎంత అప్సెట్గా మాట్లాడుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా ఇస్తున్నారు. ఆయనకి ఎవరు ఇస్తారో నిజంగా బుద్ధి లేని ట్వీట్లు అవి. ఎందుకంటే సబ్సీ కేబుల్స్ అంటే సముద్ర గర్భంలో వచ్చే కేబుల్స్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వస్తున్నాయి. వాళ్ళు అదాన్ని అప్పుడు పెడతానన్న కేబుల్ సింగపూర్ నుంచి వస్తున్నాయి. ఈ సింగపూర్ ఈ సౌత్ ఏషియాలో ఉంది, యుఎస్లో ఉండేది. ఇప్పుడు మనం దాన్ని గూగుల్లో పెట్టే కేబుల్స్, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు అదాని తను సొంతంగా ఒక డేటా సెంటర్ పెడతా అన్నమాట వాస్తవము. దానికంటే ముందు టీడీపీ హయాంలోనే దాని శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చెల్లికి పెళ్లి అనే టైప్లో ఈయన శంకుస్థాపన చేశారు. అది వస్తానని సింగపూర్ నుంచి కేబుల్, ఆయనకి అసలు కేబుల్ ద్వారా వస్తాయో సబ్సీ కేబుల్స్ అంటే సముద్ర గర్భంలో కేబుల్స్ వస్తాయో ఇవన్నీ తెలుసో లేదా కానీ మేము చేసిన అట్లే డేటాకి మైండ్ అప్లై చేస్తే వచ్చేస్తుంది కేబుల్లో అనుకోండి. ఏమో గాల్లో నుంచి వచ్చేస్తుంది, గాల్లో నుంచి రాదు, దానికి కూడా కేబుల్ కావాల్సిందే. సో సింగపూర్ నుంచి తెస్తాను అన్నాడు అదాని, అది వర్కౌట్ అయిందో కాలేదు వేరే విషయం. ఈరోజు గూగుల్ వచ్చి వాళ్ళ సొంత కేబుల్ 53,000 కిలోమీటర్లు 52,000 చేంజ్ కిలోమీటర్స్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సముద్ర గర్భంలో వయా టర్కీ, వయా సౌదీ, వయా వచ్చి అరేబియన్ సీకి వచ్చి అక్కడి నుంచి మళ్ళా వైజాగ్లో ల్యాండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ కేబుల్ సెటప్, దట్ ఇస్ డిఫరెంట్ కేబుల్ సెటప్. పిచ్చిగా నోటికి ఏదొస్తే అది వాగితే అసహ్యంగా ఉంటుంది. మన రాష్ట్రం పరువు తీస్తున్నారు. పక్కన బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఇంతమంది వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి, విశాఖ గురించి, అమరావతి గురించి కూడా ఆరాధిస్తుంటే వీళ్ళు చేస్తే హెల్ప్ చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కరెక్ట్. గూగుల్ యొక్క దీంట్లో అదాని యొక్క రోల్ ఏంది అంటే వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ దీన్ని వాళ్ళు సెట్ చేస్తారు. అదాని వాళ్ళకి గూగుల్ దీంట్లో యాక్చువల్ డేటా దీనికి సంబంధం లేదు. వాళ్ళు వేరే డేటా సెంటర్ పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. సో దానికి అది కూడా ప్రామిస్ చేశారు, 40,000 కోట్లతో పెడతాను అదాని విడిగా ప్రామిస్ చేశారు. అప్సెట్. సో ఆఫ్ కోర్స్ దాని తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తున్నారు. సోలార్ ఒక వ్యాపారం కావచ్చు, దాని డేటా సెంటర్. కానీ వాళ్ళు చెప్పింది సింగపూర్ నుంచి మేము తెచ్చేది. సో దాన్ని మనం క్లారిటీ ఇచ్చాం కాబట్టి నిన్న పొద్దున్న పీయూష్ గోయల్ గారు కూడా ఒక మాట చెప్పాను. నేను ఎందుకు దాన్ని ఆంధ్ర విల్ బి ది దావోస్ ఆఫ్ స్విట్జర్లాండ్ అంటున్నానంటే ఇంక నుంచి ఒక పర్మనెంట్ సెటప్ పెట్టండి. ఇట్లాంటి పెద్ద మీటింగులు భారతదేశంలో ఎక్కడ జరిగినా కూడా ఇక్కడే జరిగే విధంగా చేయండి. పీయూష్ గోయల్ గారే స్వయంగా చెప్పిన తర్వాత వి ఆల్ ఫెల్ట్ మనం గోయింగ్ డౌన్ ది ఇయర్స్. ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 15 ఏళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం కావచ్చు, ఇంకో సిటీ కావచ్చు, ఆంధ్ర ఇస్ గోయింగ్ టు బి ది దావోస్. నేను ఈ మాట ఇవాళ చెప్తే ఎగ్జాగరేషన్ కావచ్చు, కానీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ రియాలిటీ. దేశాల వాళ్ళు ఇవాళ ఎట్లయితే ఆంధ్రాలో పెట్టుబడుల కోసం మన రాష్ట్రానికి వస్తున్నారో, భారతదేశంలో పెట్టుబడుల కోసం కూడా మన రాష్ట్రంలోనే జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనం ఇదే విధంగా ముందుకు పోతే ఈరోజు మేము కుదుర్చుకోబోతున్నట్టుగా దాదాపు 12 లక్షల
13 అయిపోయింది. అంటే నేను చదివిన దాంట్లో 13 లక్షల కోట్లు. యా ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ 13 ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ 12,92,000 crores అంత ఉంది. ఓకే, సో ఇది నెక్స్ట్ 3 ఏళ్లలో రియలైజేషన్ రేట్ కనీసం 50%, అంటే మొత్తం కూడా కావాలి, అంటే దానికి గెస్టేషన్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి రాగల 3 నెలల్లో 50% రియలైజేషన్ మేము కానీ కంప్లీట్ చేయగలిగితే డెఫినెట్లీ విశాఖపట్నం ఇస్ గోయింగ్ టు బి ది దావోస్ ఆఫ్ ఇండియా. ఓకే, అది సదస్సుల కోసం. కానీ పెట్టుబడులు అనేది కేవలం విశాఖలోనే కాదు, అది ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతిలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, కడపలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, కాకినాడలో కావచ్చు. సార్ 13 జిల్లాల్లో ఈ యొక్క పెట్టుబడులు వస్తున్నాయి. ఏ ప్రాంతానికి అన్యాయమో లేకపోతే నిర్లక్ష్యమో దాన్ని ఏమో జరగట్లేదు. ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఆ ప్రాంతంలో మనం ఏ రకాల పరిశ్రమలు పెట్టగలమో ఖచ్చితంగా ఇందాక రామ్ కుమార్ చెప్పినట్టు ఇండస్ట్రియల్ నోట్స్ ఇన్ దాన్ని కడప అండ్ కర్నూలులో ఆల్రెడీ పరిశ్రమలు రావడం ప్రారంభించాయి. అక్కడ సోలార్ పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. ఎక్కడైతే మనం కాస్మోపాలిటిక్ దాని కల్చర్ కొద్దిగా ఉందో అక్కడ దాన్ని ఐటీ వస్తుంది. ఇట్లా ప్రతి ఏరియాలో, కోస్టల్ ఏరియాలో కావచ్చు, గోదావరి, కృష్ణ, ఎక్కడ కూడా మేము ఏమంటారు ఒక చోట పెట్టాలి అనే నిర్లక్ష్యం లేదు. ఎవరికన్నా అట్లాంటి ఉద్దేశాలు ఉంటే దయచేసి క్లారిటీ ఇవ్వాలి. అంటే కొంతమంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే, నేను ఎందుకన్నానంటే మాట, కొంతమంది కన్ఫ్యూజన్ ఎలా ఉందంటే విజయ్ గారు, ఇది విశాఖలో సదస్సు జరుగుతుంది, కంపెనీ ఏదో విశాఖ కోసమే అన్నట్టు, లేకపోతే అమరావతిలో అమరావతికో అన్నట్టు కాదు. విశాఖ విల్ బి ద, ఐ థింక్ ముంబై తర్వాత దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి బహుశా ఈ సిఐ సదస్సు లేకపోతే పెట్టుబడులు ఒక మార్గం వేయొచ్చు. బట్ నంతలెస్ మిగతా వాటికి ఏదో అన్యాయం జరుగుతుంది కాదు. చాలా మందికి కాదు. నేను ఒక్క మాట చెప్తాను లాస్ట్లో. ఐటీకి సంబంధించి వైజాగ్లో కాగ్నిజన్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, డేటా సెంటర్లు ఇవన్నీ పెడుతున్నాం. అవన్నీ ఈ ఐటీ దాని టీసీఎస్ కానీ కాగ్నిజన్ కానీ యాక్సెంచర్ ఎందుకు వస్తున్నాయంటే దోస్ ఆర్ ఆల్ డెవలప్మెంట్ సెంటర్స్. అంటే అక్కడ మనుషులు పనిచేస్తారు. మామూలు ఇట్లా నా ఇక ముందు ల్యాప్టాప్, సో ఐటీ నిపుణులు పనిచేస్తారు. సో కొంత కాస్మోపాలిటన్ వాళ్ళకి, ఎందుకంటే అందరి వయసు తక్కువ ఉంటుంది కాబట్టి హోటల్ కావాలి, ఇల్లు కావాలి, ఫ్లాట్లు కావాలి, స్కూళ్ళు కావాలి, దాన్ని ఎయిర్పోర్ట్లు కావాలి. సో అక్కడ ఆ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. కానీ ఈవెన్ నేను ఒక విషయం గుర్తు చేస్తా, విజయ్ గారు 2017లో అనుకుంటా సిఐఏకి నేను వెళ్ళా రిపోర్టింగ్ కి ఫ్రమ్ అదర్ ఛానల్. అప్పుడు ఒక చైనా ప్రతినిధి ఏం చెప్పాడంటే, ఇక్కడికి వస్తాం మేము, అంటే మీకు ఇది ఇన్పుట్ గా ఉంటుందో మీకు తెలియదని చెప్పట్లేదు నేను, బట్ వీ వాంట్ మోర్ లైఫ్, నైట్ లైఫ్ అన్నాడు. అదేంటి అన్న నైట్ లైఫ్ అంటే ఇక్కడ లేదా అంటే, నో హియర్ ఇట్ ఈస్ క్లోజింగ్ అరౌండ్ 10, బట్ మాకు 1-2 గంటల వరకు నైట్ లైఫ్ అవసరం ఉంటుంది అన్నాడు. మరి అది కూడా కన్సిడర్ చేస్తున్నారేమో. తప్పేం లేదు సార్. ఇప్పుడు నేను వెన్ ఐ వాజ్ ఇన్ డెలాయిట్ 2014లో మనం రాష్ట్రం విడిపోగానే నేను ఐ వాజ్ రిపోర్టింగ్ టు మై ఎండి, నౌ ఈజ్ ఇన్ దాని యూఎస్లో ఉన్నాడు ఆయన. పోయి వై కాంట్ యూ పుట్ అట్లీస్ట్ 500 స్టాఫింగ్ యూనిట్ ఇన్ ఆంధ్ర ఇన్ విజయవాడ అంటే నాకేం అభ్యంతరం. 500 యూనిట్ ఈ పెట్టడం మనకేం కష్టం కాదు, ఒక క్షణంలో పెట్టేవచ్చు. అప్పుడు 2014లో 500 ఫ్లాట్స్ ఇమీడియట్గా ఇస్తావా నువ్వు అన్నాడు. పోస్ట్ ఫ్లాట్స్ 500 ఫ్లాట్స్, అందరూ మనకు ఉండే వాళ్ళకి 2వ క్లాస్ 3వ క్లాస్ 4వ క్లాస్ చదువుకునే వాళ్ళు, అన్ని స్కూళ్ళు, అన్ని హోటల్స్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. గవర్నమెంట్ అవన్నీ అడ్రస్ చేస్తుంది. కానీ ఒక్క మాట సార్, లాస్ట్ మాట, ఇవంతా ఉంటే కూడా క్వాంటమ్ వాల్యూ వేర్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి. ఎందుకంటే ఐటీ నిపుణులు కొన్ని 100 మంది రారు అక్కడ, కొన్ని 1000 మంది రారు అక్కడికి. సో క్వాంటమ్ వ్యాలీని అదే ఐటీ మాట్లాడదాం. అమరావతి గురించి కూడా పెట్టుబడులు అనేక సంస్థలు వస్తున్నాయి, ఎంఓయూలు జరుగుతున్నాయి. అయితే ఇందులో రియాలిటీ అంటే రియలైజేషన్కి వచ్చి స్టార్ట్ అయ్యేవన్నీ యాక్చువల్గా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇవి కూడా చాలా ముఖ్యంలో. సిఐ సదస్సు జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన సదస్సులతో పోలిస్తే, అంటే గతంలో 5 ఏళ్లలో లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో, గతంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, అంతకుముందు 5 ఏళ్లు జరిగాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతిపెద్ద సదస్సు. ఇందులో ఒక కంపెనీ బ్రూక్ఫీల్డ్ అనే సంస్థ ఒకటే 2.16 లక్షల కోట్లతో అతిపెద్ద ఒప్పందం చేసుకుంది. సార్ డివిఎస్ గారు, ఇప్పుడు ఈ సదస్సు కన్నా ముందే లోకేష్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు బిఫోర్ సిఐఐ దాదాపు 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. అది డేటా సెంటర్లు కానివ్వండి, ఇతరత్ర. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా కూడా 11.92 లక్షల కోట్లు. అలాగే ఇప్పుడు జరిగిన ఒప్పందాలతో 13.32 లక్షల మందికి, సుమారు 13 లక్షలు అనుకోండి, ఉద్యోగ అవకాశాలు.
సో ఇవన్నీ రియలైజ్ అయినప్పుడే ఈ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినట్టు, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ దిస్ అండి? రిషి గారు, మామూలుగా రియలైజ్ అయ్యేది జనరల్ గా ఏంటంటే గతంలో మనం చూసాం 50% వరకు రియలైజేషన్ ఉంటుంది. ఏది గతంలో కూడా 2014-19 మధ్య కనుక తీసుకున్నట్లయితే ఆ గ్రౌండింగ్ రేటు 42%, 48% మధ్య చూసాం. అంటే 50% గ్రౌండ్ అయినా చాలు కదండి. వీళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు, 3 ఏళ్లలో 45 లక్షల కోట్ల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాల కల్పన తన లక్ష్యంగా నిన్న మాట్లాడారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇది చంద్రబాబే ఒక బ్రాండ్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆ డ్యామేజ్ నుంచి ఇప్పుడు మళ్ళా ఇమేజ్ బిల్డ్ అవుతున్నటువంటి దాంట్లో డ్రైవింగ్ ఫోర్స్ గా లోకేష్ అతను మరి ఐటీ సినర్జీస్ సర్వ్కి వెళ్ళాడు అమెరికాలో. అక్కడ 2500 మంది సిఇఓలతో ముఖాముఖి భేటీ అయ్యాడు. దగ్గర 25 దేశాల నుంచి వచ్చారు. ఏది ఇతను ఎవరు, ఈ సుందర్ పిచాయ్ కావచ్చు, ఇందిరా నూయి, లేకపోతే ప్రియా సుబ్రహ్మణ్యం, శంతను నారాయణ్, సత్య నాదెళ్ల, ఆ ఐటీ సినర్జీ సర్వే కాదు. మీరు చెప్పారు ఇందాక, విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, దావోస్ లో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తో భేటీ కానీ అవన్నీ కూడా ఇవాళ ఫలవంతమయ్యాయి. ఏది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా ఆ 13 నెలల కష్టంగా చెప్పాడు లోకేష్ బాబు కూడా. మీరన్న ఆ ప్రెస్ మీట్ లో ఒకటేనండి వీళ్ళు తీసుకుంది, ఏంటి 3T ఫార్ములానో ఏదో అన్నారు. అటు ట్రేడ్, టెక్నాలజీ, నెక్స్ట్ ట్రస్ట్. ఇది ముఖ్యం. ఏది ఆ ట్రస్ట్ అనేది ముఖ్యం అన్నమాట. అది గతంలో కోల్పోయింది ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నమ్మకాన్ని కోల్పోయింది, ఒక భయం వచ్చింది. ఇప్పుడు ఆ భయం స్థానంలో ఒక భరోసా ఏర్పడింది. ఇప్పుడు అందరూ ఇవాళ నమ్మకం పెరగటం వల్లే మనం చూసాం ఈ పెట్టుబడుల జాతర అంటున్నారు. మీరు ఆంధ్రజ్యోతిలో పెట్టుబడుల ధమాకా అని రాశారు. అంటే అసలు ఇప్పటి వరకు జరిగిన 30 సదస్సులు ఒక ఎత్తు, ఈ విశాఖ సదస్సు ఒక ఎత్తు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 7 సదస్సుల్ని పెట్టిందన్నారు. ఆ 7 సదస్సుల్ని మించిన సదస్సుగా మనం విశాఖను చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆదాయాలు పెరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్ర రాబడులు పెరగాలి. అప్పుడే సంక్షేమం ఇవ్వగలరు, హామీలు నెరవేర్చగలరు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా గండి కొట్టాడు, కబ్జాలు చేశారు. అక్కడ ఏం జరిగింది, బటన్లు నొక్కుతున్నా అని అన్నాడే కానీ ఖజానా నింపే ఆ పని అతను పెట్టుకోలేకపోయాడు. ఖజానా ఖాళీ చేసే పని ఎవరికి వాళ్ళు పోటీ పడి. ఇప్పుడు మీరు చెప్పారు ఏది గూగుల్ డేటా సెంటర్, మరి దీనివల్ల మరి ఏడాదికి 10,565 కోట్లు జిఎస్టి వస్తుందట ఒక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల. మరి రిలయన్స్ డేటా సెంటర్ లేదు, ఇందాక అన్నారు బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్. ఎట్లా చూసుకున్నా గానీ నీకు అక్కడే 30,000 కోట్ల రాబడి పెంచడానికి ఈ డేటా సెంటర్ల వల్లే దోహదపడతాం. ఒక రకంగా చెప్పాలంటే శని వదిలిందండి, దశ తిరిగింది, మహర్దశ పట్టింది. దీన్ని శుక్ర మహర్దశగా చూడాలి. 15 ఏళ్ళు అంటున్నారు, మరి నాకు తెలుసు శుక్ర మహర్దశ 20 ఏళ్ళు ఉంటుంది అనమాట. ఏది ఇవాళ మీరు అన్నారు, ఇందాక కూడా క్వశ్చన్ అడిగారు, యువతరం ఇవాళ తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, యువగళం ఇవాళ ఈ ప్రభుత్వం అని. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత 30% అండి. దేశవ్యాప్తంగా 15% ఉంటే గ్రాడ్యుయేట్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్ 30%. యువతరం తిరగబడ్డారు అతని పైన. ఆ తిరగబడ్డ యువతరమే లోకేష్ వెంట యువ గళంలో నడిచారు. కాబట్టి యువత ఉపాధి కల్పన లక్ష్యంగా ఇప్పుడు ఈ చంద్రబాబు ఈ ముందడుగుని మనం చూడాలన్నమాట. అంటే ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కావచ్చు, కానీ దాని వెనక డ్రైవింగ్ ఫోర్స్ గా లోకేష్, మరి అతను ఎంత కష్టపడ్డాడు గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో కానీ, లేకపోతే ఇటు బ్రూక్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే డేటా సిటీగా, ఏఐ సిటీగా విశాఖపట్నం, స్పేస్ సిటీలుగా అటు సత్యసాయి, లేకపోతే అటు తిరుపతి జిల్లాలు అంటున్నారు, అట్లాగే డ్రోన్ సిటీగా కర్నూలు అంటున్నారు, స్టీల్ సిటీలుగా ఇవాళ అనకాపల్లి దగ్గర నుంచి విశాఖపట్నం, విజయనగరం మారుతున్నాయి. అంటే గతంలో మనం ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అప్పుడేంటి, అదొక క్రిమినల్స్ హెవెన్ గా మార్చారు. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మరి మనం చూసినట్లయితే ఆ నేరాలు, ఆ ఘోరాలు
ఇవాళ అశాంతి అరాచకం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి వైపు వేస్తున్నటువంటి ఈ అడుగులు ఇది ఒక ముందడుగుగా మనం చూడాలన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే డివిఎస్ గారు ఇప్పటికీ ఏంటంటే ఇంకా ఈ కులాలు మతాలు ఇక్కడేవో ఉన్నాయి, గొడవలు ఘర్షణలు జరిగిపోతున్నాయి అని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూసారా, వారానికో 10 రోజులకో నెలకో ఒకటి. అవి అంటే వాటిని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఆపేయగలుగుతారా అంటే అది సరే, ఆ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారు. ఓ పక్కనేమో స్కాములు వ్యవహారాలు ఎలాగూ ఉన్నాయి. సో వాట్ ఈజ్ మై పాయింట్ హియర్ ఈజ్ ఈ గోళలు గొడవలు గందరగోళాలు ఈ పెట్టుబడి 10 రూపాయలు పెట్టేవాడైనా 1,00,000 కోట్లు పెట్టేవాడికైనా ఇబ్బంది కలిగించకూడదు, వాడి భరోసా దెబ్బతీయకూడదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకో మరి సమ్మిట్ లో కులం గురించి ఎత్తినట్లేడు. ఈ పరిశ్రమ ఇంకా అంటగట్ల కులాన్ని అంటే హత్యలు వాటికి కూడా కులం అంట కట్టారు. ఏది ఇప్పుడు హత్యకి కులం ఏముంటదండి, నేరానికి కులం ఏముంటది, అవినీతికి కులం ఏముంటది, అభివృద్ధికి కులం ఏముంటది. అంటే కులం కళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చూడటమే కాదు, అసలు ఈ ప్రజలని ఒక రకంగా కాలుష్యం. ఏది జగన్ వాళ్ళ అదొక పొల్యూషన్. ఏది ఆంధ్రప్రదేశ్ ని ఇటు కులం పేరుతో అంటే ఏంటి కాదు, హి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పొల్యూషన్. అంతే కదా, అతను వైరస్ అనేవాడు. ఇవాళ ఒకటి మన విజయ్ కుమార్ గారు మీరు కూడా అన్నారు, అదానీ గురించి కూడా మాట్లాడారు. అప్పుడు 70,000 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు శంకుస్థాపన చేశాడు అదానీ డేటా సెంటర్. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎన్నికలకు ముందు మళ్ళీ బిల్లను ఏదన్నాడు మన విజయ్ కుమార్, ఎంత చేశాడు, 15,000 కోట్లు. ఎక్కడ అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లు, ఎక్కడ 15,000 కోట్లు. ఇంకోటి కూడా అన్నట్టు అప్పుడు ఆయన, ఇంకో నాకు అంత టైము, నువ్వు 25 ఏళ్ళు అంత పెద్ద పిక్చర్ ఇవ్వకు, నీకు 3 ఏళ్ళు టైం ఇచ్చాను ఏం చేస్తావో చెప్పు అని ఎవరన్నా అంటారా? అలాగా ఎవరన్నా అడుగుతారా? ఇప్పుడు 6 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రం వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను, సుమిత్ సిన్హానా అతను ఎవరైనా రెన్యూ పవర్ ఆయన మాట్లాడాడు. 6 ఏళ్ల క్రితం నేను రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళాను, మళ్ళీ ఈ రోజు వచ్చాను అన్నాడంటే రెన్యూ పవర్ నేనే తెచ్చాను అంటాడు. ఆ మాట ఆయనతో చెప్పించాలి కదా. అతనే అంటున్నాడు ఏది ఆంధ్రప్రదేశ్ వదిలేసి 6 ఏళ్ళు అయిందని. అంటే పారిశ్రామికవేత్తల్ని భయపెట్టాడు, తరిమేశాడు. ఇప్పుడు ఇవాళ ఒక భరోసాగా ఈ ప్రభుత్వం, అంటే అదృష్టం ఏంటంటే వీళ్ళు అడిగింది ప్రతిదీ కూడా వాళ్ళ కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు ఒక మాట చెప్పారు, ఋషి గారు మీరు ఈ రోజు చూసే ఉంటారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అన్నాడు. అవును, అంతకన్నా భరోసా ఏం కావాలండి. ఆయన ఇంతకు ముందు కూడా 2-3 సందర్భాల్లో అన్నారు, భారతదేశాన్ని నేరుగా ఆయన వెంటనే ఆంధ్రప్రదేశ్ తో లింక్ చేస్తున్నారు. ఆయన ఏమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కాదు, ఇక్కడ మూలాలతో ఆయనకు సంబంధం కూడా లేదు, కానీ హీ కెన్ ఫీల్ దట్ అన్న కనిపించింది. ఇవాళ నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అని అన్నారు మీరు. అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తే అంతకన్నా ఏం కావాలి గారు. ఒకటి మనం ఈ అవకాశాలు మాట్లాడుకునేటప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి, నిన్న చాలా మటుకు ఎంఓఐలు ఏంటంటే డేటా సెంటర్స్, పోర్ట్స్, ఆక్వా, సిమెంట్ ఇవన్నీ జరిగాయి. అలాగే అవకాశాలు ఉన్నవి ఏంటంటే మినరల్స్, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, మైనింగ్ అన్నీ చెబుతున్నారు కూడా, వాళ్ళందరూ వస్తున్నారు. అయితే ఈ స్కిల్ నాకు ఇక్కడ పట్టుకున్న పాయింట్ ఏంటంటే స్కిల్ విషయంలో నైపుణ్యాభివృద్ధికి, అంటే మా కంపెనీలకు కావాల్సిన నైపుణ్యం మీ పిల్లలకి వచ్చేలాగా మేము కూడా దోహదం చేస్తాం అనేది కరెక్ట్గా ఆ ఆస్పెక్ట్ లో మనం ఎక్కడున్నాం రామ్ కుమార్ గారు? వేర్ వి స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ? ఋషి గారు ఖచ్చితంగా స్కిల్ సెట్ మనకు లేకపోతే ఐటీ ఫీల్డ్ లో మన ఏపీ నుంచే అగ్రభాగం విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు అనే పాయింట్ తీసుకుంటే అక్కడ తేలిపోతుంది. ఇప్పుడు అమెరికాలో జరిగిన గందరగోళం వల్ల పిల్లలందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు వస్తాయా రావా అనే గందరగోళం తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు కనుక నిజంగా ఇక్కడ ఉద్యోగాలు వస్తే ఆ స్కిల్స్ మనకి స్కిల్ సెట్ అండ్ పీపుల్ ఖచ్చితంగా ఉన్నారండి, ఇక్కడ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏపీ విల్ బి ద ఇమిడియట్ డెస్టినేషన్ అవుతుంది అంటారు? 100% అండి, 100%. ఏమండి నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, కానీ నాతో పాటు 98 లో ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన నా కొలీగ్ ఒకడు ఒక కంపెనీ ఉంటే నిన్న అమెరికా నుంచి స్వయంగా అతను వచ్చి ఒక ఎంఓయూ సైన్ చేశాడు ఋషి గారు. గ్రేట్. ఎందుకంటాడంటే అక్కడ ఊరికే తను టెక్సాస్ లో ఎక్కడ ఉంటున్నాడు, అక్కడ యూజువల్లీ 4,000 to 5,000 మధ్య ఉండేవారంటండి కాలేజ్ ఇంటేక్ అక్కడ ఉన్న యూనివర్సిటీకి. ఈ సంవత్సరం లిటరల్ గా 50-60 మంది మాత్రమే వచ్చారటండి.
అంటే ఎంత ప్యానిక్ సిచ్యువేషన్ అమెరికా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి ఆపర్చునిటీ కోసం చూడాలంటే ఇక్కడే నాకు స్కిల్ సెట్ కనపడుతుందని తను స్వయంగా నాతో చెప్పింది ఋషి గారు. ఏమంటే హైటెక్ సిటీ వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందింది, అది ఎవరు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారని అందరికీ తెలుసు. దానికోసమే కదండి నిన్న పీయూష్ గోయల్ గారు స్వయంగా చెప్పారు, విజన్ మిషన్ ఇక్కడ ఉన్న నాయకుడికి చేస్తాడని నమ్మకం ఉంది, ఫ్యూచర్ లో అన్ని కూడా ఇంకా చెయ్యాలని. ఆయన స్వయంగా ఇప్పుడు ఇందాక కామెంట్ కూడా చెప్పారు, వారి కామెంట్ ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు ఇక్కడ ఉంది అని స్వయంగా ఆయన కామెంట్ చేశారంటే ఆయన ఒక కేంద్ర మంత్రి అన్ని చోట్ల చూసే కదండి వారు చెప్తారు. 100% ఏపీ విల్ బి ద నెక్స్ట్ హబ్. అది ఒక విధంగా కాదండి, మేబీ 50% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీకి వెళ్ళొచ్చు, కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా వెళ్ళాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. మోదీ గారు స్వదేశీ నిదానం ఎత్తుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వారి స్పీచ్ లో చూడండి, ఆఖరిలో ఆర్గానిక్ ఫార్మింగ్, మా అరకు కాఫీ కూడా తాగి వెళ్ళండి అంటే వెరీ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా వారు మాట్లాడుతున్నారు. ఆక్వా ఫార్మింగ్ గురించి కూడా ఏది వదిలేయకుండా అంత స్పష్టతతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం క్లియర్ కట్ రోడ్ మ్యాప్ తో వెళ్తున్నారండి. ఇంకోటి నెగిటివ్ అంటే లక్ష కోట్ల డేటా సెంటర్ దగ్గర నుంచి 10-15 రూపాయలు అనుకుంటే అరకు కాఫీ అంటే ఏ దాన్ని వదలట్లేదు అంటారు, మధ్యలో గ్యాప్ ఏదేని వదలట్లేదండి. ఒక మాట కూడా చెప్పాలి, ఇందా ట్వీట్స్ గురించి మాట్లాడారు మన విజయ్ కుమార్ గారు, నెగిటివ్ మాట్లాడకూడదు కానీ ఏమండి అసలు ఆయన ట్వీట్స్ గురించి మనం పట్టించుకోవడమే మానేది. ఎందుకంటే జిఎస్టీ కోసం వచ్చింది, ఆయన అద్భుతంగా చేశారని ఆయన ట్వీట్ కొడతారు, కింద నాయకులందరం కూడా దానికోసం నెగిటివ్ గా మాట్లాడతారు. గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే నేనే తెచ్చేసానన్నాడు పై నాయకుడు, కింద వాళ్ళేమో అది అసలు ఎందుకు లేదు, హీట్ వాటర్ వేస్ట్ అంటారు. అంటే ఇటువంటి వార్తలండి విజయ్ కుమార్ గారు మనం పోటీ పడాల్సింది ఇగ్నోర్. విశాఖపట్నంలో గత 5 ఏళ్లలో ఆయన తెచ్చింది ఏంటండి, ఆయన పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుకున్నట్టుగానే లా కాలేజ్ రోడ్ లో ఆయన కూడా ఒక ఆఫీస్ కట్టుకున్నాడు. లేదా ఆయన ఉండడానికి ఒక ఇంద్రభవనం కట్టుకోవడం తప్పితే విశాఖపట్నానికి ఆయన ఏమన్నా తెచ్చాడా? మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టడానికి ఇన్వెస్ట్మెంట్ అంతా అమరావతిలో పెట్టేస్తున్నాడు. అమరావతిలో సపరేట్ సెక్టర్ లో గ్రోత్ దాని అంతటా చేయాలని అద్భుతమైన క్యాపిటల్ కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. అదే విధంగా గ్రోత్ కి అవకాశం ఉన్న విశాఖపట్నానికి అన్ని విధాల సహకారం ఇచ్చి కంపెనీ వాళ్ళని ఇక్కడ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కదండి చేయాల్సింది, ఇది కదా విషయం. కరెక్ట్ సార్. యా, సో విజయ్ కుమార్ గారు, సో ఈ రౌండ్ లో ఏం చెప్పదలుచుకున్నారంటే ఇద్దరికి ఏంటంటే, ఒకటి యూత్. ఋషి గారు మిమ్మల్ని ఇంటరప్ట్ చేయకపోతే ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. విశాఖపట్నంలో 16 ఎయిర్ బేసెస్ ఉన్నాయండి. యూజువల్ గా 10 ఎయిర్ బేసెస్ వాళ్ళ షెడ్యూల్డ్ ఫ్లైట్స్ కి వాడుకోవడానికి, 6 ఏమో ఇలాంటి స్పెషల్ ఫ్లైట్స్ రావడానికి వాడుకోవడానికి ఉంటే ఆ 6 కూడా ఫిల్ అయిపోయి ఇంకా దేశాల నుంచి వచ్చే స్పెషల్ ఫ్లైట్ అవకాశం లేకపోతే రాజమండ్రి కూడా వాడుకున్నారటండి. అంటే అంతమంది వచ్చారని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్ అండి. యా, విజయ్ కుమార్ గారు, రెండవ రోజు ఏంటి మీ అంచనా? అవగాహన ఆల్రెడీ ఉంటుంది కదా, ఇవాళ ఏం జరగబోతోంది సెకండ్ డే ఆఫ్ సమ్మిట్? సార్ ఇప్పుడు మనకు అంటే మనం ఆర్సిలార్ మెటర్ లాంటివి ఆల్రెడీ ఒక అంటే దాని డిస్కషన్స్ ఒక స్థాయికి వెళ్ళాయి. అవన్నీ ఇవాళ దాని యొక్క పూర్తి స్థాయిలో అవి కాంక్రీటైజ్ అయ్యే అవకాశం కాదు. ఇవాళ అట్లాంటి పెద్ద దాన్ని బిగ్ టికెట్ అంటాం కదా, అట్లాంటివన్నీ ఇవాళ దాన్ని ఫైనలైజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఏమంటారు, ఈ సంవత్సరం విశాఖలో జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఒక నూతన ఏమంటారు దాని పారాడైమ్ షిఫ్ట్ అంటారే, అట్లా గత 5-6 సంవత్సరాలుగా మనం పడిన కష్టాలకి ఒక పారాడైమ్ షిఫ్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మా పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ కష్టాలు ఈ కష్టం అంతా ఒక్క రోజులో చేసింది కాదు. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ ఒక రోజులో ఏదో మనం పెడితే అందరూ వచ్చేసింది కాదు. దాని వెనకాల చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు, దాన్ని ఉంటారు
నారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, దాని ఎంఎస్ఎంఈ మంత్రులు కావచ్చు, రకరకాల మంది దేశాలకు వెళ్ళారు. ఏపీఈడిబి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చేసిన కృషి మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఆ ఏపీఈడిబి అనేది 2014 ముందు అట్లా డిపార్ట్మెంట్ కూడా లేదు. మనం 2014లో అధికారంకి వచ్చిందో ఏపీఈడిబి పెట్టాం. జగన్మోహన్ రాగానే మొట్టమొదటిగా టార్గెట్ చేసింది ఏపీ వెంకటేశ్వరరావు, తర్వాత జాస్తి కృష్ణకిషోర్ గారిని, దానికి సీఈఓగా ఉన్నారు ఆయన ఎటో తప్పించుకొని పాపం సెంట్రల్ సర్వీసెస్ బ్యాక్ దాన్ని వెళ్ళిపోయారు ఈయన పాల పడకుండా. సో అట్లాంటిది మొత్తం పండబెట్టేశారు. సో అట్లాంటి ఆర్గనైజేషన్ పెట్టి బోర్డులు పెట్టి రకరకాల దేశాల్లో, ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ ఉందో ఏమీ తెలియదు. సో ఆయా దేశాల్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని పెట్టి వాళ్ళతో మాట్లాడి గల్ఫ్కి వెళ్ళారు, యూకేకి వెళ్ళారు, యుఎస్కి వెళ్ళారు, యుఏఈకి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఒక చోట కాదు. ఇన్ఫ్యాక్ట్ రేపు ఎల్లుండి జరుగుతుంది అంటే కూడా నారాయణ గారు 3 రోజుల ముందు కూడా యుఏఈకి వెళ్ళి దాదాపు 7-8 కంపెనీలు కలిసి వచ్చారు. అంటే దాని వెనకాల ఎంత కృషి ఉంది, ఎంత కష్టపడ్డారు, ఎంత ఫోకస్ ఉంది, డెఫినెట్లీ అంటే గవర్నమెంట్ ఎంత కష్టపడింది. సో కంటిన్యూస్గా ఎంత కోఆర్డినేట్ చేశారు. ఇదే ఒక్కసారిగా మాయామంత్రం మంత్రకాలి అంటే రాలేదు. కష్టపడ్డారు. పార్టీ కష్టపడింది, గవర్నమెంట్ కష్టపడింది. పార్టీ చూసుకుంటూ, ఈ గవర్నమెంట్ చూసుకుంటూ, మామూలు విషయాలు చూసుకుంటూ, ఇందాక మీరు చెప్పేట్టు ఏమంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏమంటారు చాలా పనులను కాచుకుంటూ, దాన్ని హత్యలు చేస్తుంటే దాన్ని చూసుకుంటూ, సో ఇట్లాంటి స్కామ్లు చూస్తూ, ఇవన్నీ చూస్తూ దాంతోపాటుగా ఇంత అభివృద్ధిని చేస్తున్నారంటే దీని వెనకాల ఉన్న కష్టాన్ని దయచేసి గుర్తించండి. సో ఎంత కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు. గవర్నమెంట్లో ఉన్న ఏదో మేము గవర్నమెంట్కి వచ్చాము, ఏం జరిగినా జరిగిపోతుంది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మరి మేము కూడా ఒక 4 బటన్లకి మేము కూడా వెళ్ళిపోవచ్చు కదా. అసలు గత 5 ఏళ్లలో అభివృద్ధి అనే చర్చే లేదు కదా. అసలు ఆ ఆస్పెక్ట్ లో డిస్కషనే లేదు కదా. ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయని కూడా తెలీదు. గూగుల్ తెచ్చి డేటాస్ ఇక్కడ పెట్టకపోతే మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు గారు. సో ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టిస్తాము అన్న ఒక మాటని వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ. సంవత్సరంలో ఆల్ దీస్ అన్ని ఇదవుతాయి. డివిఎస్ గారు ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని ఏం మిస్ అవ్వకుండా అన్ని అడ్రస్ చేస్తారు, కానీ ఇంకెక్కడైనా ఈ కంపెనీలకి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు యువతకి కనెక్ట్ ఎక్కడన్నా మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అప్పుల్లో నుంచి రాష్ట్రం బయటపడాలి. 11 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే ఏది ఆదాయాలు పెరగాలి. రాష్ట్ర ఆదాయాలు పెంచే ప్రయత్నంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ప్రభుత్వం సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం. ప్రజల నిజ ఆదాయాలు పెరగాలి, ఉపాధి అవకాశాలు విస్తృతం కావాలి. ఇది ప్రజా తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఎందుకంటే 2047కి మీరు అన్నారని గుర్తొస్తుంది నాకు. 2047 నాటికి తలసరి ఆదాయం 58 లక్షలు అన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. లక్ష్యాలు ఎప్పుడు ఆయన కొంచెం హైగానే పెట్టుకుంటారు. ఇది టార్గెట్ ఎప్పుడు కూడా ఛేదించాలనుకున్నది చాలా హైగా పెట్టుకుంటారు. ఒక పరుగు పందెం. నిన్న కూడా మాట్లాడుతూ కలెక్టర్లంతా పరుగు పందెంలో పాల్గొనాలన్నారు. అంటే ఏంటి, ఇది ఒక రేస్ అన్నమాట. అవును, పొరుగు రాష్ట్రాలు కూడా ఇవాళ పోటీ పడి ఆ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ కర్ణాటక మనం చూసాం, వాళ్ళు కంగారెత్తిపోతున్నారు, అక్కడ మంత్రులు ఆందోళన చెందుతున్నారు, మొత్తం అంతా వస్తుంది అనుకుంటున్నారు. ఏదైనా ఇప్పుడు ఎస్ఎం కృష్ణకి చంద్రబాబుకి మధ్య పోటీ ఉండేదండి అప్పట్లో. మొన్న కూడా ఆయన మాట్లాడుతూ గుర్తు చేశారు. కర్ణాటక సీఎం గా ఎస్ఎం కృష్ణ, ఏపీ సీఎం గా చంద్రబాబు మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ. ఏది అప్పుడు ఆయన బెంగళూరు అభివృద్ధికి ఆయన, హైదరాబాద్ అభివృద్ధికి ఈయన, అప్పుడు పోటీ. అలా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఈ రాష్ట్రాలు, ఈ ప్రభుత్వాలు పోటీ పడాలి తప్ప ఇందులో అసూయ పడాల్సింది ఏముందండి. అండ్ సార్, బిఫోర్ కన్క్లూడింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో యూత్ ఇప్పుడు ఎవరైతే డిగ్రీలు చదువుతున్నారో, ఇంటర్మీడియట్ చదువుతున్నారో, వీళ్ళకి అద్భుతమైన అవకాశం ఏంటంటే ఏఐ డేటా సెంటర్ల రూపంలోనూ, అనేక కంపెనీల రూపంలోనూ ఆంధ్రప్రదేశ్కే చాలా కంపెనీలు వస్తున్నాయి. సో మీరు దానికి తగ్గట్టుగా నైపుణ్యాలు, ఏదో డిగ్రీ చదివేసాం, డిగ్రీ కాగితం పట్టును బయటకు వచ్చేద్దామని కాకుండా, ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, మైండ్ సెట్ ఆ దిశగా ఉంటే అక్కడికక్కడే మీరున్న ప్రాంతంలోనే ఎక్కడికి వెళ్లకుండా అద్భుతమైన జీతంతో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోంది. కాబట్టి అది తల్లిదండ్రులు, ఈ చదువుకునే పిల్లలు కూడా ఆలోచించాలనేది ఇట్స్ మై